మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, హైదరాబాద్ నుంచి తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ స్వరాష్ట్రం, అదేవిధంగా తెలంగాణ బాగుండాలని చెప్పి కోరుకునేటువంటి మేధావులందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. వాళ్ళందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ సమాఖ్య ఈరోజు ఈ అఖిలపక్ష సమావేశం నిర్వహించడానికి ముఖ్యమైన కారణం 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి పూర్వాపరాలపైన ముఖ్యమైన అంశంపైన ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ రాజ్యాంగ సవరణలు, అదేవిధంగా దేశ భవిష్యత్తు, అదేవిధంగా దీని ఒక కీలక నిర్ణయాలు, అంటే మన దేశ భవిష్యత్తు యొక్క రాజ్యాంగ సవరణలో చేస్తున్నటువంటి కీలక నిర్ణయాలపైన ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి మన తెలంగాణ సమాఖ్య నిర్వహించింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఒక పార్టీగా కాకుండా, ఒక భావజాలంగా కాకుండా, ఈరోజు మనందరి నినాదంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి. మనందరూ సలహాలు, సూచనలు, అదేవిధంగా మన యొక్క వాణిని వినిపించాలి అని చెప్పేసి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఇక్కడ ముఖ్యంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ, టైం చాలా అవుతుంది కాబట్టి దయచేసి వచ్చిన వాళ్ళందరూ కూడా వేదికకు ఇరువైపులో ఉన్నటువంటి సీట్లలో కూర్చోవాల్సిందిగా అందరినీ కోరుకుంటూ, ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి అందరికీ ప్రజాప్రతినిధులకు కానీ, అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రజా సంఘాలకు అందరికీ కూడా మరొకసారి పేరున స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాల్సిందిగా ఈ తెలంగాణ సమాఖ్య యొక్క గౌరవ అధ్యక్షులు, పెద్దలు, తెలంగాణ ఉద్యమకారులు కరుణాకర్ రెడ్డి దేశాయ్ గారిని కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పుడే ఈ సభా ప్రాంగణానికి విచ్చేసినటువంటి మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీ మారేపల్లి సురేందర్ రెడ్డి గారిని, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్లని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. జై తెలంగాణ. ఇప్పుడు జూరు నారాయణ గారు యాదవ ఇంటలెక్చువల్ ఫోరం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు మాట్లాడాల్సిందే కోరుతున్నాం.